ఇది మన ముంబై హైవే. ఈ బస్సు ఇప్పుడు టువర్డ్స్ బిహెచ్ఎల్ అండ్ మియాపూర్, కుకట్పల్లి, అమీర్పేట్ వైపు వెళ్తుంది. అటు రిటర్న్ చూస్తే కనుక ముంబై హైవే వెళ్ళొచ్చు. ఇది విత్ ఇన్ ఓఆర్ఆర్ ఉన్నాం మనం. విత్ ఇన్ ఓఆర్ఆర్లో రామచంద్రాపురంలో ఉన్న మాంగళ్య షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాం. ఓకే, మనకి ఇప్పుడు ఈ సాయినగర్ కాలనీ బోర్డు కనిపిస్తుంది కదండి. ఈ బోర్డు నుంచి లోపలికి వెళ్ళాలి. 1 కిలోమీటర్ రేడియస్లో ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది. అది చూపిద్దామని తీసుకొచ్చిన. ఇది విత్ ఇన్ ఓఆర్ఆర్ హెచ్ఎండిఏ లేఅవుట్, హైవే నుంచి 1 కిలోమీటర్. ఓకే, ఇదిలా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కనే కంటే ఎన్యూఎస్కి బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ఫ్యూచర్ అపార్ట్మెంట్స్ కట్టుకునేటట్టయితే పెద్ద ప్లాట్లు అయితే దొరుకుతాయి. సో అది ఎట్లుందో చూపిస్తుంది. సో మాంగళ్య షాపింగ్ మాల్ సాయినగర్ కాలనీ లోపల ఎంటర్ అవుతున్నాం. హైవే నుంచి ఇంతకుముందు లెఫ్ట్ తీసుకున్నాం కదా, ఇది బిహెచ్ఎల్ డిపో. ఆ లెఫ్ట్ అని తీసుకున్నాక ఇది బిహెచ్ఎల్ డిపో ఎదురవుతుంది. డిపో కాడ పక్క పోండి లైన్లోకి పోవాలి. ఇది కూడా బిహెచ్ఎల్ ల్యాండే. ఇంకా ఇక్కడ ఏదో ఆపరేషన్స్ అయితే ఏం లేవు. మేబీ ఈ ల్యాండ్ ఏం యూజ్ చేస్తుందో తెలియదు. సో ఈ రోడ్ ఏదైతే ఉందో లాస్ట్ టైం వచ్చినప్పుడు లేకుండా ఎర్లీ స్టేజ్లోనే ఉండే ఇక్కడ సేల్స్. ఇప్పుడు లేవు, ఏమంటారు, సేల్స్ ఎర్లీ స్టేజ్ ఉన్నప్పుడు వచ్చినాం. అప్పుడు ఈ రోడ్ లేకుండా కొంచెం ఇంప్రూవైజ్ చేసిండ్రు. ఈ బిహెచ్ఎల్ ల్యాండ్ పక్కనే లేఅవుట్. ఇది వచ్చేసి నాలా చూసుకోవచ్చు. ఈ నాలా ఇది రైట్ సైడ్ పడితే అమీన్పూర్. ఇది లేఅవుట్. లేఅవుట్ లోపల ఎంటర్ అయినాం. ఇది కాంపౌండ్ కూడా ఇక్కడ అంతా పార్క్ వేసేస్తుండ్రు. ఇది లెఫ్ట్ సైడ్ అంతా లేఅవుట్, హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్. ఇది ఆస్ట్రామిడస్ లేఅవుట్. ఇక్కడ ఇందులో సేల్స్ ఉన్నాయి, చిన్న ప్లాట్స్, పెద్ద ప్లాట్స్ అన్నీ. మీకు ఇంతకుముందు చూపించండి. ఇది బిహెచ్ఎల్ కూడా అవతల వైపు నుంచి వచ్చినాం, యువతల వైపు లేఅవుట్ చూసుకోవచ్చు. అక్కడ అంతా గ్రీనరీ ఉంది. నాలాకి ప్యారల్ ఉన్నదంతా పార్క్ చేసేసింది. సో ఇక్కడ రెసిడెన్షియల్ ఇదంతా. సో ప్రాజెక్ట్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ అప్రూవల్ ఉంది, రేరా ఉంది, హెచ్ఎండి అప్రూవల్ కూడా ఉంది. ప్రస్తుతానికి మనం సైట్ ఆఫీస్ కాడ ఇట్లా డీసెంట్గానే చేసిండ్రు. ఇంతకుముందు మీకు చూపించిన అట్లా ఎంట్రన్స్ నుంచి వచ్చినాం. ఇది సైట్ ఆఫీస్ అనమాట. బీరంగూడలో ఉన్నాం మనం. ఆ బిహెచ్ఎల్ ల్యాండ్ అనమాట. సైట్ ఆఫీస్ పక్కన ఉన్నది బిహెచ్ఎల్ ల్యాండ్. ఇటువైపు సైట్కు ఇంకోవైపు వచ్చేసి మనకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి. హార్డ్లీ 2 or 3. అది హిల్ టు పాలసీ కింద 2 ఏళ్ళక 5 ఏళ్ళక పోతాయి అవి కూడా. ఎందుకంటే ఇప్పుడు యావరేజ్ ప్రివైలింగ్ ప్రైసెస్ మనం ఉన్న లొకేషన్లో 70,000 దాకా ఉన్నాయి, 70,000-80,000. సో ఇట్లా గ్రీనరీ ఉంది చుట్టూ చూసుకోవచ్చు. ఈ కాంపౌండ్ కూడా అవతల నాలా కూడా ఉంది. ఓకే, సో నాలా అవతల ఉంది, దాని సెట్ బ్యాక్స్ దాని మీద అనుకున్నాయి. ఇదంతా పార్క్ ఏరియా. సో కాంపౌండ్ కూడా అవతలంతా పార్క్ ఏరియా. ఇది ప్లాటింగ్, రోడ్ కట్టింగ్ ఇవన్నీ అయినాయి. ప్లాట్ నెంబర్స్ కూడా వేసిండ్రు, మీరు గమనిస్తే అక్కడక్కడ ప్లాట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ రోడ్స్ వేస్తారు. హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది మనం బీరంగూడలో ఉన్నాం. ఇది వచ్చేసి 60 feet రోడ్. ఇక్కడ జర వీడియో తీసుకొని ఇంకా విశాలంగా ఉంటుందని మనం వచ్చినాము. ఓకే, ఇంటర్నల్గా అన్ని 30 feet రోడ్స్. అయితే అక్కడ వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఆ వాటర్ ట్యాంక్ పక్కల ఒక 6,000 SFTలో క్లబ్ హౌస్ ప్లాన్ చేస్తుంటారు. ఇండోర్ గేమ్స్, బ్యాంకెట్ హాల్. రైట్, వాటర్ ట్యాంక్ దగ్గర క్లబ్ హౌస్ వస్తుంది. సైట్ ఆఫీస్ కాడ ఇవన్నీ ప్లాట్స్. ఎంట్రన్స్ నుంచి వచ్చేదేమో అంత 40 feet రోడ్. ఇది 40 feet రోడ్. ఇట్లా లెఫ్ట్ కొడితే డెడ్ ఎండ్లో 60 feet రోడ్ ఇచ్చాను. చూసుకోవచ్చు, ప్రశాంతంగా ఉంది వాతావరణం. బీరంగూడలో ఉన్నాం. హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్. ఇప్పుడు డిస్క్రిప్షన్ చెప్తా. వన్స్ అగైన్ హలో, నమస్తే, బాయ్ సాబ్ వాళ్ళందరికీ సలాం వాలేకుమ్. మనం ఎక్కడున్నామంటే బీరంగూడ ఎక్కడనో అందరికీ తెలుసు. ఈ అమీన్పూర్, బీరంగూడ, కిష్టారెడ్డిపేట, ఆల్మోస్ట్ ఆల్ ఇండిపెండెంట్ హౌసెస్. ఇది వరకు గచ్చిబౌలికి ఈజియెస్ట్ యాక్సెస్లా అంతో ఇంతో ఇండిపెండెంట్ హౌసెస్ దొరికిన మార్కెట్ ఏంటంటే అది నో డౌట్ అందరికీ అమీన్పూర్, బీరంగూడ. సో ఇప్పుడు ఇక్కడ కూడా పరిస్థితి చేయి దాటిపోయింది. అయితే ఇక్కడ
ఒక 15 acresలో 173 ప్లాట్స్ వేసిన ఒక గేటెడ్ కమ్యూనిటీ. పాయింట్ బిన్ నోటెడ్, గేటెడ్ కమ్యూనిటీ అంటే మరి గోల్ఫ్ కోర్సులు, క్రికెట్ గ్రౌండ్లు అయితే లేవు, కానీ 6000 SFTలో క్లబ్ హౌస్ ప్లాన్ చేసిండ్రు. అది ఇంతకుముందు వాటర్ ట్యాంక్ చూపించిన, ఆ వాటర్ ట్యాంక్ పక్కల క్లబ్ హౌస్ ప్లాన్ ఉంది. అయితే ఈ 173 ప్లాట్స్లో ఏమైంది, ఒక 10 to 12 ప్లాట్స్ అర్లీ బర్డ్ ఆఫర్ కింద స్టార్టింగ్లోనే అమ్మిండ్రు. మరి ముందే అమ్మొచ్చు కదా, ఈ వరకు ఎందుకు తెచ్చిందంటే కొందరు బిల్డర్స్ స్ట్రాటజీ ఎట్లుంటుందంటే, కొందరేమో మొత్తం ఫ్రీలాన్స్లోనే అమ్మేసుకుంటారు, ఆ పైసలు తీసుకొని వేరే ప్రాజెక్టులు పెట్టి చేతులు కాలుసుకుంటారు. ఇంకొందరు ఏం చేస్తారు, స్టేజ్ వైజ్ అర్లీ బర్డ్ ఆఫర్ కింద కొన్నాముదాం, అప్రూవల్స్ వచ్చినాక కొన్నాముదాం. కొందరు ఎట్లా అమ్ముతారంటే మొత్తం ప్రాజెక్ట్ అంతా అయిపోయినాకనే అమ్ముదాం అన్నట్టు కూడా కొందరు స్ట్రాటజీ ఉంటుంది. సో వీళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే అర్లీ బర్డ్ ఆఫర్ కింద అమ్మేసాక ఇప్పుడు రోడ్ కటింగ్ అయింది, HMD అప్రూవల్ వచ్చింది, రేరా అప్రూవల్ ఉంది, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ 4-5 months అయిపోయింది. అట్లనే యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు రోడ్ కటింగ్ అయిపోయింది, నెక్స్ట్ 1-2 monthsలో రోడ్స్ కూడా అయిపోతాయి. 6 monthsలో మోస్ట్లీ డిసెంబర్ వరకు కన్స్ట్రక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో ఒకవేళ కన్స్ట్రక్షన్కి అసిస్టెన్స్ కావాలంటే కూడా వీళ్ళు ఇస్తారు డెవలపర్ వాళ్ళు, లేదు మీరే కట్టుకుంటామంటే కూడా ఓకే. సో ఈ యొక్క 173 ప్లాట్స్లో కొన్ని ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అవైలబిలిటీ కావచ్చు, ప్రైస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, మీరు అందరూ అయితే చెక్ చేసుకోవచ్చు. సో వీటిలో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు. మరి ఈ యొక్క ప్రైస్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్న ప్రైస్ ఏదైతే ఉందో ఇక్కడనే వచ్చి ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏమొస్తుంది అంటే, చుట్టుముట్ట ఉన్న ఏరియాస్లో యావరేజ్గా ప్రివైలింగ్ ప్రైసెస్ 75,000 to 1 lakh ఉన్నాయి. మనం ఎక్కడున్నామంటే ఈ బీరంగూడ రామచంద్రపురంలో ఉన్నాం. ఇది హైవే నుంచి హార్డ్లీ 800 meters to 1 kilometer. ఇంతకుముందు స్టార్టింగ్లో చూపించినట్టు మాంగళ్య షాపింగ్ మాల్ నుంచి ఇటు వచ్చినాం. అయితే హైవేకి ఇంకా అటు ఇటు కొన్ని ప్లాట్స్ మిగిలిన కమర్షియల్ యాక్టివిటీస్ అయితే ఎట్లా ఉన్నాయి. మోరోవర్ ఇది విత్ ఇన్ ORR. అటు పటాన్చెరు ఎగ్జిట్ 4 to 5 kilometers వస్తుంది. మళ్ళీ ఈ ఇంకో ఎగ్జిట్ ఏదైతే ఉందో మన సుల్తాన్పూర్ ఎగ్జిట్, అది కూడా 4 to 5 kilometers రేడియస్లో మనం రీచ్ అవుట్ కానీ ఆస్కారం ఉంటుంది. సో 2 exits మధ్యలో విత్ ఇన్ ORR ముంబై హైవేకి వాకేబుల్ డిస్టెన్స్లో ఉంది. HMDA రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు, లోన్స్ వస్తాయి. కాబట్టి ఇందులో ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ కొన్ని చోట్ల ఏమవుతుందంటే కొన్ని 4 ప్లాట్లు ఉన్నాయి, 5 ప్లాట్లు ఉన్నాయి అనేది కాకుండా కొన్ని ప్లాట్స్ ఎట్లున్నాయంటే ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ అన్నీ ఉన్నాయి. అందులో బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. సో అర్లీ బర్డ్ ఆఫర్ కింద అయితే మనం సేల్స్ ఎక్కువ క్రాక్ చేయలేకపోయినాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అయితే, ఎందుకంటే ఇదే ప్రైస్ బ్రాకెట్లో ORR బయట కూడా చెప్తుండ్రు. ORR బయట ఇక్కడ మోకిలాల ఆల్మోస్ట్ ఆల్ 65K నుంచి 1 lakh per square yard దాకా ఉన్నాయి. ఈవెన్ తుక్కుగూడలో కూడా ORR బయట కొన్ని చోట్ల 65 to 70K per square yard బేర్ మినిమం ఉన్నాయి. ఏది క్లబ్ హౌస్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్స్లో. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇది విత్ ఇన్ ORR కాబట్టి మనం ఎట్లా ఒక 6 monthsలో పనులు అయిపోయినా ఒక నెక్స్ట్ ఇయర్ వరకు ఒక 5 to 10 houses కన్స్ట్రక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ప్యారలల్గా కన్స్ట్రక్షన్స్తో పాటు వాల్యూ కూడా ఇంక్రీజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆబ్వియస్లీ విత్ ఇన్ ORR గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ప్రైస్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది. కానీ అది ఎక్కువ రూమ్ లేకుండా, నెగోషియేషన్ లేకుండా క్లోజ్ చేసుకునే వాళ్ళు క్లోజ్ చేసుకోవచ్చు. ఎవరైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారో, లైక్ 2-3 years ఎగ్జిట్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఏంటంటే అప్పటికి హౌసెస్ వచ్చేసాయి కాబట్టి స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ కట్ అయినా సరే ఎగ్జిట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఇది కాకుండా మరి ఈ ప్రాజెక్టు నువ్వు ప్రమోట్ చేయడానికి ఏం మోటివేట్ చేసింది అభిమానాన్ని అని మీరు అనొచ్చు. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఏమవుతుందంటే, సినిమా ఇండస్ట్రీలో అయితే అసిస్టెంట్ డైరెక్టర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో నాతో పాటు రియల్ ఎస్టేట్లో చాలామంది వచ్చిండ్రు 2018-19 ప్రాంతంలో. మంచి స్నేహితులు అయినరు నాకు. ఆ ప్రాసెస్లో మనకు మంచి పేరు, చెప్పుకోదగ్గ పేర్లు నేను కొన్ని మర్చిపోవచ్చు, కానీ ఎప్పుడు కొన్ని పేర్లు మన బ్రెయిన్లో తిరుగుతుంటాయి కదా. అటువంటి దాంట్లో మిత్రులు నవీన్, శ్రీకాంత్, సౌరభ్, శ్రీనివాస్ గారు అండ్ విజయ్ భాస్కర్, ఇప్పుడు సంతోష్. సో మా ఫ్రెండ్ సంతోష్ వాళ్ళదే లేఅవుట్ ఇది. అండ్ ఆయన బాగా ఇన్వాల్వ్ అయ్యిండు, ఆయననే దగ్గరుండి చూసుకుంటుండు. అంటే మీ ఫ్రెండ్ కాబట్టి తీసుకోమంటావు అంటే ఫ్రెండ్ కాబట్టి తీసుకోమని చెప్పాను. సో అల్టిమేట్గా ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నేనైనా కూడా అన్ని డీల్స్ తీసుకోవడానికి మోటివేట్ చేయను. సో బాగా కావాల్సిన వ్యక్తి కూడా ఉన్నాడు. లీగల్ అయితే ఎటువంటి ఛాలెంజెస్ లేవు. ఇక పొటెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఉంది. తీసుకోండి అనే కంటే ఖచ్చితంగా ఒకసారి చూసుకొని మంచిగా అనిపిస్తే తీసుకోవచ్చు. పెట్టిన రూపాయికి మనకు బేర్ మినిమం ఇంట్రెస్ట్ అయితే వర్కౌట్ అయ్యే లేఅవుట్ ఇది. లేదు మనం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ వద్దు అభిమాన్, ఇల్లే కట్టుకున్నామంటే కన్స్ట్రక్షన్కి వాళ్ళు అసిస్టెన్స్ ఇస్తారు, లేదు మీరు కూడా కట్టుకొని ఉండొచ్చు. స్టార్టింగ్ సైజ్ వచ్చేసి 200 square yards ఉన్నాయి, 240 square yards ఉన్నాయి, ఈస్ట్ ఉన్నాయి, వెస్ట్ ఉన్నాయి. సో 40 feet రోడ్కి అయితే కనుక కొంచెం తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి.
30 ఫీట్ రోడ్కి అయితే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక క్లబ్ హౌస్కి దగ్గరలో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ అవైలబిలిటీ ఏంది, ప్రైస్ ఏంది, ఇంకా ఏమైనా అడిషనల్ స్పెసిఫికేషన్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక మీరు నాకు రీచ్ అవుట్ కానీ. సో మళ్ళొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా నాకు చెప్పండి. కుదిరితే నేనే వచ్చి వీడియో తీసుకుంటా. ఇట్లా కుదరని పక్షంలో కింద మన సోషల్ మీడియా హ్యాండిల్స్ పెడుతున్నా, వాట్సాప్ ఛానల్ లింక్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లింక్, అందులో అయినా సరే పోస్ట్ చేస్తాను. చూడండి, ఓసారి నచ్చితే గిట్లా తీసుకోండి. లేదా అభిమాని ఇంకా ఇవే బడ్జెట్లో వేరే అంటే మస్తు ఉంటాయి, కానీ ఈ బడ్జెట్లో మాత్రం ఇది జస్టిఫై చేయగలిగే ప్రైస్ అయితే ఉంది. ఇక లేదు మీకు వేరే తన కావాలంటే కూడా అక్కడ కూడా మీకు ఆపర్చునిటీస్ షేర్ చేసుకోవడానికి నేను యథావిధిగా అందుబాటులో ఉంటాను. సో నా పేరు అభిమాన్, నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. సో బీరంగూడలో ఉన్న 15 acresలో ఉన్న 173 ప్లాట్స్ లేఅవుట్ నుంచి మీ యొక్క అభిమాన్ సైనింగ్ ఆఫ్. బాయ్, జై హింద్. ఫినిషింగ్ టచ్ ఏదో చెప్పాలి కదా, విశ్వనాథ్ అండ్ సన్స్ అయితే చూసిన సూర్య మూవీ బాగుంది. కుదిరితే మీరు కూడా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. బాయ్.